60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, మనం మహాభారతంలోని చిన్న చిన్న కథల్ని చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈ రోజు ఇంకొక కథ. మనం సర్పయాగ కథ చెప్పాం మొట్టమొదట. అవును. ఈ సర్పయాగం కథని మొదట ఎవరి వల్ల తెలిసింది, ఎవరి వల్ల అది బయటకు వచ్చింది అనే దానికి కనెక్షన్ తో ఒక కథ చెప్తాం. ఇంతకుముందే మనం ఇంకో కథ కూడా చెప్తున్నాం. చ్యవనుడు సుకన్య. సుకన్య పరమపతివ్రత, అంటే పుట్టలో కనపడుతున్న నేత్రాలు చూసి మిణుగురు పురుగులు అనుకుని వాటిని పొడుస్తుంది. అవును. అప్పుడు ఆ చ్యవన మహర్షి ఉంటాడు, అందులో ఆయనకి ఇచ్చి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేస్తారు. తర్వాత అశ్విని దేవతలు చ్యవనుడిని యంగ్గా మారుస్తారు. ఆ చ్యవనుడు సుకన్యల కుమారుడు ప్రమతి. అయితే ఈ ప్రమతికి ఘృతాచి అనే ఒక అప్సరసతోటి కలిసి ఉంటాడు ఆయన. ఆ అప్సరస వల్ల ఆయనకు ఒక కుమారుడు కలుగుతాడు. వాడి పేరు రురువు. నోరు తిరగట్లేదు కదా. రురువు. అయితే ఈ రురువు ఇక్కడ ఉండగా, ఇక్కడ స్థూలకేశుడు అనే ఒక మహర్షి ఉంటాడు వాళ్ళ ఆశ్రమ సమీప ప్రాంతాల్లో. ఈ స్థూలకేశుడు ఒక విశ్వావసువు అండ్ మేనక అనే ఇద్దరు గంధర్వులు, మేనక అనే అప్సరస, విశ్వావసువు అనే ఒక గంధర్వుడు, వాళ్ళిద్దరికీ కలిగిన సంతానమైన ఒక చిన్న పిల్ల ఆయనకి దొరుకుతుంది. మేనక కథ మనం చాలా చోట్ల వింటాం. మేనక శకుంతలకు కూడా తల్లి. ఈ అప్సరసలని వాళ్ళని వీళ్ళని అందరి దగ్గరికి పంపిస్తూ ఉంటారు. ఏమిటి, వాళ్ళ తాలూకు తపస్సుని భంగం చేయడం కోసం. అలా కలిగిన సంతానాన్ని వదిలేసినట్టు కనపడుతుంది. వీళ్ళే ఏ గంధర్వులతోటో ప్రేమలో పడి కలిగిన సంతానాన్ని వదిలిపెట్టేసినట్టు కనపడుతుంది. ఇంకా ప్రత్యేకంగా చెప్పవలసిన సంగతి ఏంటంటే, మన రామాయణంలో కనపడే వానరులు వీళ్ళంతా కూడా దేవతలకి అప్సరసల వల్ల కలిగిన సంతానమే. దేవతలకి డైరెక్ట్గా సంతానం కలిగే అవకాశం లేదు. పార్వతీదేవి శపించుతురా మీకు ఎవరికి భార్యల యందు పిల్లలు కలగరు మీకని. అది ఎప్పుడు జరిగింది? కుమార సంభవం. అప్పుడు శివుడి యొక్క సంతానాన్ని పార్వతి గర్భంలో ధరించవలసినటువంటి వీర్యాన్ని ఆ భూమి మీదకి వదిలిపెట్టేశారు. మొదట గంగ, తర్వాత ఏమో అగ్ని, ఆ తర్వాత ఏమో శరవణం. ఇన్ని చోట్లకి ఆ వీర్యం మారి కుమారస్వామిగా రూపాంతరం చెందింది. నేను ధరించవలసిన గర్భాన్ని నాకు కాకుండా చేశావు కాబట్టి అని గంగని నీకు అసలు ఎక్కడ నిలవండదు, కుదురుండదు నీకు అని గంగని, నా గర్భాన్ని నువ్వు ధరించావు, నువ్వు ఎందుకు తీసుకున్నావు అని భూమినేమో నీకు వేల మొగుళ్ళు ఉంటారని భూమికి శపించింది. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కటి దేవతల్ని మీరు ఇట్లా చేశారు కాబట్టి మీకు మీ భార్యలేందో సంతానమే ఉండదని ఆ ఉక్రోషం పట్టలేకపోయిందనమాట. మాతృత్వాన్ని పొందనివ్వలేదన్న కోపంతో ఆవిడ తలా ఒక శాపము ఇచ్చింది. ఆ ఇచ్చిన శాపాల్లో భాగంగా దేవతల వరకు వాళ్ళ భార్యల వల్ల సంతానాలు లేక దేవతల యొక్క సంతానాన్ని అప్సరసలే కన్నారని చెప్తారు. రామాయణంలో చెప్పబడుతుంది ఈ మాట. అప్సరసల వల్ల ఈ వానరులు చాలా మంది జన్మించారు. అట్లా ఈ అప్సరస కూడా ఈ మేనక విశ్వావసు అనే గంధర్వుడితోటి కలిసి కొంతకాలం తిరిగి కలిగిన కుమార్తెని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థూలకేశుడు అనే మహాముని ఈ పిల్లని తీసుకొచ్చి పెంచాడు. ప్రమద్వర అని పేరు పెట్టాడు ఆ పాపకి. ప్రమద్వర ఈ అమ్మాయి అప్సరస యొక్క సంతానం, గంధర్వ సంతతి అవటం వల్ల మహాసౌందర్యవతట పిల్ల. అయితే ఈ ఆశ్రమ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రమతి యొక్క కుమారుడైన రురువు చాలా బాగా చదువుకున్నాడు. ఎంత జ్ఞానం, ఎంత విజ్ఞానం ఉందో. అయితే యవ్వనవంతుడు అయ్యాక ఆ అబ్బాయికి ఈ ప్రమద్వర మీద ఆసక్తి కలిగింది. వెళ్ళి అడిగాడు, నీ కుమార్తెని నాకు ఇచ్చి పెళ్లి చేయమని. సరే ఒప్పుకున్నారు. మరి ఋషిగారి అబ్బాయి వంశం చాలా గొప్పది, చ్యవన మహర్షి మనవడు, చాలా గొప్పగా స్వతహాగా కూడా చాలా విద్యావంతుడు, చాలా జ్ఞాని. ఇవన్నీ ఆలోచించుకుని వివాహానికి ఒప్పుకున్నారు. ఇంకొక 15 రోజుల్లో పెళ్ళనగా వీళ్ళిద్దరూ కలిసి అప్పుడప్పుడు కలుసుకుంటాడు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు కదా ఆయన. అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళు కూడా, కాకపోతే ఎక్కువగా కలుసుకున్నట్టుగా చూపించారు కానీ మొత్తానికి కలుసుకునేవారు. ఒకనాడు ఈ ప్రమద్వర ఈ పెళ్లికి కొద్ది రోజుల ముందుగా చెలికత్తెలతో కలిసి వనవిహారానికి తన స్నేహితురాళ్లతో వెళ్ళి అక్కడ పడగలు చాచి పడుకున్న ఒక సర్పాన్ని తొక్కేసరికి ఆ సర్పం మహాక్రోధంతో కాటేసింది అమ్మాయిని. పాము కాటుకి గురై ప్రమద్వర మరణించింది. అందరూ చాలా శోకించారు. స్థూలకేశుడు హతాశుడైపోయాడు తన కూతురి మరణాన్ని. పెంపుడు కూతురు కదా, హతాశుడైపోయాడు. రురువు విపరీతంగా దుఃఖించాడు. ఎంత దుఃఖిస్తున్నాడో అసలు చెప్పరాని దుఃఖం, పట్టరాని కష్టంతో
ఏడుస్తూ అడవిలో ఒక పక్కకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉండిపోతే అతనికి ఒక దేవదూత కనపడ్డాడు. కనపడితే అతను ఏమన్నాడంటే, ఇతను ఘోషణగా అంటున్నాడు అనమాట. ఇతను రురువు, నేను చేసిన జపం, నేను చేసిన ఇప్పటిదాకా చేసిన తపస్సు నిజమైతే నా భార్య బతికి రావాలి. శ్రీకృష్ణుడే పరదైవం అని నమ్మాను నేను, విష్ణువే పరదైవం. అలా నమ్మి నా నమ్మకం నిజమైతే నా భార్య బతికి రావాలి అని అట్లా ఏదో నా మాట నిజమైతే ప్రతిజ్ఞలాగా అంటారు కదా, అట్లా దుఃఖంతో ఏదో వెళ్ళబోసుకుంటున్నాడు అనమాట. అక్కడికి వచ్చినటువంటి దేవదూత ఏమన్నాడంటే, నాయన ఇదంతా సరైంది, మరణాలు తప్పవు ఎవరికైనా. ఆ సమయాల్లో ఆమె మరణించే ఇది ఉంది, విధిని ఎవరు తప్పించగలరు? కాకపోతే నీకు ఇక్కడ ఒక అవకాశం ఉంది. అదేమిటంటే, ఇది పూర్వం బ్రహ్మ సూచించిన మా విషయమే ఇది. నీ ఆయువులో సగం గనక ఇచ్చావా ప్రమద్వర బతికొస్తుంది. నువ్వు ఆయుష్మంతుడివి, నీ ఆయుష్లో సగం ప్రమద్వరకి ఇవ్వు. మీ ఇద్దరు సమానంగా కొంతకాలం కలిసే బతుకుతారు. వెళ్ళిపోయేటప్పుడు ఇద్దరు కలిసే వెళ్ళిపోతారు. చెప్పేసరికి ఒప్పుకున్నాడు రూరు. ఆమె జీవించడమే కావాలి నాకు, అందులో నా ఆయుష్ పోయినా పర్వాలేదు అనేసరికల్లా దేవదూత ఏం చేశాడు, ఈ విశ్వావసుతో కలిసి గంధర్వుడైన ఈ పిల్ల తండ్రి అసలు తండ్రి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నువ్వు ప్రమద్వర అనే అమ్మాయి బాలిక మరణించింది, ఆమె తాలూకు దీవాన్ని నువ్వు తీసుకొచ్చేసావు. ఆమె భర్త కాబోతున్నటువంటి రురువు తన తాలూకు ఆయుష్ను సగం ధారపోయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆ వరం ఇవ్వమని అడిగారు. అడిగేసరికల్లా ఒప్పుకున్నాడు యమధర్మరాజు. ఇది ఇంతకుముందు ఉంది, ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. పైగా రురువు, ఈ చవనుడు వీళ్ళ మీద చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. వాళ్ళంతా దేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైన వాళ్ళు. అశ్విని దేవతలు యమధర్మరాజు యొక్క సోదరులు, సూర్యుని కుమారులు. సూర్యుడికి మొట్టమొదటి భార్యతోటి 3 సంతానం, రెండో భార్యతో 3 సంతానం కలిగారా. యముడు, యమి, వివస్వతుడు వీళ్ళు ముగ్గురిని కన్నటువంటి సౌమ్యాదేవికి ఆవిడ గుర్రం రూపంలో తిరుగుతుంటే, సూర్యుడు తను కూడా గుర్రం రూపంలో ఆమెతోటి కలిసి ఉన్నాడు కొంతకాలం ఆమెను సంతోష పెట్టడానికి. వాళ్ళు గుర్రాల రూపంలో సూర్యుడు, సౌమ్యాదేవి ఇద్దరు ఉండగా కలిగిన సంతానమే అశ్విని దేవతలు. అంటే యముడు యొక్క సోదరులు. తన సోదరుల వల్ల సౌందర్యం వచ్చే వాళ్ళకి యజ్ఞభాగాలు ఇప్పించాడు చవనుడు. వాళ్ళకి యజ్ఞభాగం లేదు మొదట. వాళ్ళకి యజ్ఞభాగం ఎట్లా వచ్చింది? చవనుడి వల్ల వచ్చింది. మరి ఇప్పుడు చవనుడి మనవడే రురువు. అంత గొప్పవాడి మనవడికి మనం ఏదైనా చేయవలసిందే కదా. అందుకని ఏమన్నాడు, ఒప్పుకున్నాడు. మీరు వెళ్ళి చెప్పండి, అతను తన ఆయుష్ను ధారపోస్తే ఆ పిల్లని నేను బతికిస్తాను, జీవం వదిలిపెట్టేస్తానన్నాడు. వీళ్ళు మళ్ళీ దేవదూత వచ్చి, నీకు అవకాశం వచ్చింది, నువ్వు నీ ఆయుష్ను ధారపోసే అమ్మాయి కంటే. అప్పుడు ఆ ప్రమద్వరకి తన ఆయుష్ను ధారపోసే రురువు ఆమెను బతికించుకున్నాడు. ప్రేమతో బతికించుకున్నాడు అనమాట. లవ్ స్టోరీస్ అడుగుతుంటావు జయాను, చూడు ఇంత అత్యద్భుతమైన లవ్ స్టోరీ ఇది. చాలా, అది తన ఆయుష్ని సగం ఇచ్చి మరి పెంచుకున్నాడు, బతికించుకున్నాడు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ రురువు వాటి నుంచి అతనికి ఎంత మంటగా ఉండేదంటే, పావులు చూస్తే చంపేయాలనిపించేది అతనికి. పావుని బతకనివ్వను, నా కంటపడిందో దాన్ని చంపేయాల్సిందే. అట్లా సర్పాల వెంబడిపడి చంపేసేవాడు. ఆయన తపస్సు చేసుకునేవాడు, జ్ఞానే. కానీ ఈ కోపాన్ని మాత్రం వదిలిపెట్టలేకపోయాడు. తన దుఃఖానికి, తన భార్య అకాల మరణానికి కారణమయ్యి, తన ఆయుష్ సగం తగ్గిపోవడానికి కారణమైన సర్పాలు చూస్తే మంట. ఒకరోజు ఏమైంది, ఒక ముసలి డుండుబం కనపడింది అతనికి. అది ఎలా ఉంటుందంటే, ముసలిది కరవగలిగే పాము కాదు, ఇరుదల పాము అంటారు దాన్ని. ఎందుకు పనికిరాదు అది, ఊరికే పాము జాతి అంతే. దాన్ని కొట్టబోయేసరికల్లా ఆ పాము అడ్డం పడింది. నాయనా, నువ్వు ఏ సర్పం అయితే నీ భార్య మరణానికి వాళ్ళ కారణమైందో దాన్ని నువ్వేం చేయలే. దాన్ని వదిలేసి ఇలాగా డుండుపాము మీద గడ్డిపాము, నేను ఇరుదల పామును కొడుతున్నావా నాయన? నువ్వు నన్ను కొట్టడం ఏమిటో చెప్పు. నాకు కాటేయటం రాదు, ఏమీ రాదు. పాములన్నీ కాటేసేవి కాదు. అవును, రకాలు ఉంటాయి కదా. నీ భార్యకి ఆమె యొక్క కర్మానుభవం వల్ల, సర్పం వల్ల మరణం ఆమె రాయించుకొచ్చింది, ఆమె రాసుకొచ్చింది. దానికి ఏ సర్పం అటాచ్ అయ్యిందో ఆ సర్పం ఆమెను కాటేసింది. నువ్వు దాన్ని ఏమైనా చేసేవా? అది వెళ్ళిపోయింది అయ్యా. నువ్వు దాన్ని ఏం చేయాల, నేను దొరికాను నీకు, నువ్వు నన్ను కొడుతున్నావు అనేసరికల్లా ఇతనికి ఏమనిపించింది, ఇంత తెలివిగా మాట్లాడుతోంది ఈ సర్పం అని ఆశ్చర్యపోయాడు. అయ్యా, నువ్వెవరు? ఇంత జ్ఞానిగా ఎలా ఉన్నావు? నువ్వు సర్పానివి కదా, నాగజాతివే, నాగజాతో ఏదో సర్పజాతికి చెందినవాడివి.
నీకు ఇది ఎలా వచ్చింది అనేసరికల్లా అప్పుడు ఆయన ఒక చిన్న కథ చెప్పాడు. తను ఏం చెప్పాడంటే, నేను ఒక సహస్రపాదుడు నా పేరు పూర్వ జన్మలో. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, ఖగముడని. ఆయన బ్రాహ్మణుడు. ఏం చేసేవాడు, ఒకరోజు యజ్ఞం చేసుకుంటుంటే నేను ఏం చేశానంటే, చిన్నతనమే నాకప్పుడు, ఒక గడ్డితోటి పామును తయారు చేసి అతని మీదకి పడేశాను, గడ్డి బొమ్మ. కానీ అది నిజం పాము అనుకుని ఆయన స్పృహ తప్పేశాడు. ఓహో. నేనే ఉపచారం చేశాను ఖగముడికి. ఉపచారం చేశాక లేచి ఆయన కోపం పట్టలేక, ఏ సర్పంతో నువ్వు నన్ను బెదిరించావు అంటే, పనికి మాలిన సర్పం, అది పనికిరాదు, దానికి విషం ఉండదు, ఏమీ లేదు, అలాంటి సర్పజాతిలో పుట్టు నువ్వని నన్ను శపించాడు. నేను చాలా బతిమలాడాను, నీకేం అవ్వలేదు కదా అని. కానీ నువ్వు నాకు ఒక భయాన్ని కలిగించావు. భయాన్ని కలిగిస్తావు కానీ నువ్వు ఏమీ చెయ్యని సర్పమే నీకు వస్తుంది, నేను శాపాన్ని వెనక్కి తీసుకోలేనన్నాడు. నా స్నేహితుడే అయినా కూడా నేను చేసిన ఒక పని వల్ల అతనికి వచ్చిన క్రోధంతో ఆయన అట్లా శపించాడు. అప్పుడు నేను శాపావసానం చెప్పమంటే, ప్రమతి కుమారుడైన రురువు నీకు కనపడతాడు, అతను కనపడ్డప్పుడు నీకు శాప విమోచనం అవుతుందని నాకు సెలవిచ్చాడు నాయన. నువ్వే ఆ రురువి, నాకు తెలిసింది అని చెప్పి శాప విమోచనం పొందినప్పుడు ఏం చెప్పాడంటే, ఇలాగే జనమేజయుడు తన తండ్రిని పాము కరిచిందన్న అనుమానంతో, అన్న విషయం అనుమానం కాదు, కరిచింది అతనికి తెలుసు, సర్పయాగం మొదలుపెట్టాడు. కానీ ఏ సర్పం అయితే తండ్రిని కాటు వేశాడో తక్షకుడు, అతన్ని మాత్రం ఏం చేయలే. తక్షకుడు బతికిపోయాడు. ఎన్నో తెలియని అమాయకపు పాములన్నీ పడిపోయినాయి అందులో. వాళ్ళంతా ఏం చేశారు, జనమేజయుడు కానీ పరీక్షితుడు కానీ ఏమీ చేయలేదు. ఇలా చెప్పాడనమాట, 2 వాక్యాల్లో చెప్పాడు. జనమేజయుడు సర్పయాగం చేసినట్టుగా నువ్వు సర్పయాగం చేస్తున్నావు అన్నాడు. అనగానే అతను అడిగాడు, అయ్యా ఆ కథ ఏమిటండి అంటే, అయ్యా నీకు తెలియవలసిన వాళ్ళ దగ్గర నుంచి వివరంగా తెలుసుకో, నువ్వు ఈ సర్పయాగం ఇంకా మానేసే, నన్ను చూసావు, నన్ను వదిలేసావు, ఇక అందరినీ వదిలిపెట్టేసే నువ్వు అని చెప్పాడు. ఆ తర్వాత రురువు తన తండ్రి అయిన ప్రమతి దగ్గరికి వెళ్ళి, ఇలా ఒక డుండుప సర్పం తనకి కనపడిందని, ఆయన సహస్రపాదుడు అనే గంధర్వుడని విషయం చెప్పి నాన్న తండ్రి గారిని అడిగాడనమాట. ఈ జనమేజయుడు ఈ సర్పయాగ కథ ఏమిటి, ఎలా ఆస్తికుడు అనేవాడు ఈ సర్పయాగాన్ని ఆపాడు, ఆ కథ ఏమిటి అని అడిగితే, అప్పుడు ఈ కథని మళ్ళీ అక్కడ చెప్పబడింది అనమాట. ఈ రురువు ప్రమద్వర కథ భారతంలో ప్రేమ కథల్లో పెద్ద కథ ఇది. ప్రాణాలు కొడుకి తెగించి తన ఆయుష్ని పోసి ప్రేయసిని బతికించుకున్న కథగా చెప్పబడుతుంది అనమాట. సరదాగా చెప్పుకోవచ్చు. ఈ మన జనమేజయుడు చేసిన సర్పయాగానికి అటాచ్మెంట్ కథల్లో ఇది కూడా ఒక కథ. చాలా బాగుంది. కథ కంచి మనం ఇంటికి. ఓకే రమ్మగారు, నమస్తే అండి. నమస్తే చేయాలి.